హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? కిచెన్లో ఈరోజు మన కిచెన్లో పప్పు బిళ్ళలు అండి. బియ్యం పిండితో పప్పు బిళ్ళలు అండి. చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్నగా మంచిగా క్రంచీగా. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. దాని తయారీ విధానం చూద్దామా అండి. ముందుగా ఇది బియ్యం పిండి అండి. నేను ముందుగా జల్లించి పక్కన పెట్టేసుకున్నాను. ఒక కప్పుకి ఒకే కప్పు వాటర్ తీసుకోవాలి, కానీ నేను 2 కప్స్ వేసి చేస్తున్నానండి స్నాక్స్. ఇది ఒక కప్పు, ఇది 2 కప్స్. ఇంకొక కప్ తీసుకుంటున్నాను. ఇది ఒక కప్ వేసేసాను కదా, ఇది ఇంకొక కప్ అండి. కప్స్ ఆఫ్ పిండి తీసుకున్నాను కదండి, బియ్యం పిండి. అదే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. నేను ఆల్రెడీ వాటర్ సిమ్లో పెట్టించానండి. ఇలా వేడి అవుతున్నప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసుకోవాలి. గీనా బటర్ ఉంటే బటర్నా లేకపోతే ఆయిల్నా ఏదైనా వేసేసుకొని ఇప్పుడే దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. నేనైతే ఒక 1 స్పూన్ అంత వేస్తున్నానండి. మళ్ళీ వేసే అవసరం ఉండదు, కానీ టేస్ట్కి ఇక్కడే సరిపడినంత వేసేసుకోవాలి. ఇలా వాటర్ ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈ మూమెంట్లోనే మనం ఒక బాయిల్ చేసేసుకుందాం. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం మెజర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసేసుకోవాలండి. వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలిపేసుకోవాలండి, పిండి వాటర్ అంతా. ఇలా అంతా వాటర్లో అంతా మిక్స్ చేసేసుకోవాలండి, మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్నాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా ఒక చిన్న బౌల్ లాగా చేసేయాలండి. ఇలా అయిపోతే మనకి పిండి కుక్ అయినట్టు. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా మనం తీసి పక్కన ఉంచుకోనండి. కొంచెం చల్లగైనాక నార్మల్ వేడిగా ఉన్నప్పుడే, పూర్తిగా చల్లగా వరకు పెట్టుకోద్దండి. నార్మల్ వేడిగా ఉన్నప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ నువ్వులు మనం పిల్లలకి డైరెక్ట్ ఇలా వేసిస్తే హెల్త్ కూడా చాలా మంచిది కదండి. అలానే కలోంజీ సీడ్స్ 1 స్పూన్ అండి. ఉంటే వేయండి, లేకపోతే పర్లేదు. ఆనియన్ సీడ్స్ కూడా అంటారండి. ఇది సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికిపోతుంది. దీంట్లోనే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయటం లేదు. కారం ఒక 2 స్పూన్స్. నేను పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ నానిపోతుంది పెసరపప్పు కాబట్టి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. దాన్ని కూడా వేసేస్తున్నాను. దీంట్లోనే వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని వేసేసుకోవాలండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఆకలితో ఉంటారు కదండి. ఏదో ఒక స్నాక్స్ ఇస్తూ ఉంటాం కదా, ఇలా చేసి పెట్టేస్తే ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. నార్మల్ వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకోవాలి. పిల్లలు వచ్చే వరకు స్నాక్స్ ఎలానా రెడీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక డబ్బాలో ఎయిట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే ఒక 2 వీక్స్ వరకు మంచిగా ఉంటుందండి. మనం చపాతీకి ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఒక సపోజ్ వాటర్ సరిపోకపోతే కొంచెం చల్లుతూ పిండి కలుపుకోండి. మెజర్మెంట్లో అయితే సరిపోతుందండి. మనం కరెక్ట్ మెజర్గా వేస్తే ఒక కప్పుకి ఒకటే కప్ ఆఫ్ వాటర్. నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 కప్ ఆఫ్ వాటర్ వేసాను. కలిపేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా. చూడండి చపాతీకి మనం పిండి కలుపుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇలా కలిపేసుకోవాలండి. ఇలా మనం ప్రెస్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్తుంది కదండి ఫింగర్స్, అలా ఇలా ప్రెస్ చేస్తే వెళ్తుందంటే సాఫ్ట్గా అయినట్టు పిండి. సో ఇప్పుడు ఇలా కొంచెం నేను ఆల్రెడీ చేస్తున్నానండి. ఇలా చిన్నగా తీసుకొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే
తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేతికి, ఇలా అరచేతికి ఇలా రౌండ్గా చేసేసుకొని చిన్న ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేయాలండి. ఇలా ప్రెస్ చేసేస్తే ఇదిగోండి చేతిలో ఇలా అనుకోవాలి. ఇలా కొంచెం క్రాక్స్లో వస్తే మంచిగా టేస్ట్గా అవుతుంది. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? ఇలా సేమ్ అన్నీ ఇలానే చేసేసుకోవాలండి. ఇలా రౌండ్ చేసేసుకోవాలి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే సపోజ్ సరిపోకపోతే ఒక గిన్నెలో పక్కన వాటర్ ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకొని పిండి తడిపేటప్పుడు అది సరిపోకపోతే మనము కలుపుతూ కొంచెం ఇలా టచ్ చేసుకొని ఇలా కలుపుతూ పిండి కలపాలండి. అలానే పోసేది వాటర్. నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి నేను అది మీకు చూపించాను. పిండి ఆరకుండా ఉండడానికి ఇలా తడి బట్ట వేసేసుకోండి. పైన ఒక పచ్చిగా నాప్కిన్ చేసేసుకొని ఇలా చిన్న సేమ్ ఇలా అన్నీ చేసేసుకొని ఒకటేసారి మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా బటన్లా ప్రెస్ చేసేసుకుందాం. ఇలా ఆయిల్ కాగాక మనం చేసి పెట్టుకున్న బిళ్ళలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకటేసారి చేసుకొని పక్కన పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క ఫ్రై అయ్యాక ఇంకొక పక్క ఇలా టర్న్ చేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ తీసి పక్కన ఉంచేస్తే మనకి ఇలా కలర్ వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ ఒక వాయి వేసాను చూడండి. కంచి చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా మంచిగా ఈజీగా మనం షార్ట్ బ్రెడ్ కూడా పెట్టియచ్చు పిల్లలకి. అలాగే ఇంటికి వచ్చాక కూడా స్నాక్స్ పెట్టియచ్చు. ఇంకా నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈటింగ్ సోడా, అదే తినే సోడా కూడా వేయలేదండి. నార్మల్గానే చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఒక్క లైకే ఇంకొక వరకు నా వీడియో చేరుస్తుంది. సో ప్లీజ్ ఇలా చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు లైట్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు మనం పక్కన తీసేస్తే ఇంకా కొంచెం కలర్ వస్తుందండి. ఈ కలర్లోకి సరిపోతుంది. మంచి టీ టైం స్నాక్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇంకా రెడీ అయిపోయిందండి. అన్నీ ఒక దగ్గర తీసేసుకున్నాను. లాస్ట్కి కొంచెం లైట్గా కరివేపాకు డీప్ ఫ్రై చేసేసి ఇలా వేసుకున్నానండి. రెడీ అయిపోయిందండి బియ్యం పిండితో పప్పు బిళ్ళలు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఫుల్గా చూడండి. అలాగే వ్యూస్ ఉంటుంది కానీ లైక్స్ ఉండట్లేదండి. ప్లీజ్ చూస్తున్నారు, లైక్స్ కూడా ఇవ్వండి. మీ ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక వరకు చేరుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కినా లేకపోతే షార్ట్ బెల్స్కినా స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూర్చొని టీవీ చూస్తూ ఏదో ఒక వర్క్ చేస్తూ ఇలా తింటూ ఉంటాం కదండి. సో చాలా ఈజీ స్టెప్స్ అండి, ఏమంత హార్డ్ కాదు. ఇంకెందుకండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ రూపీస్ కిచెన్.